కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఊసరవెల్లి టైటిల్ ఎన్టీఆర్ కంటే ప్రభాస్ కి సరిపోతుంది. ఎందుకంటే డార్లింగ్ నిన్న కనిపించినట్టు ఇవాళ కనిపించడు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు. ఊసరవెల్లిలా లుక్ మారుస్తున్నారు. కటౌట్ తో ఇంప్రెస్ చేస్తున్నా ఫేస్ తో ఆకట్టుకోలేకపోతున్న డార్లింగ్ రాధాసాబ్గా ఎలా ఉంటాడు? వయసు తగ్గించుకుంటాడా లేదంటే పెంచుకున్నాడా? వాజ్ ది స్టోరీ. ఈ మధ్యకాలంలో ప్రభాస్ లుక్ పై వస్తున్న కామెంట్స్ అన్నీ ఇన్ని కాదు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుషులలో డార్లింగ్ లుక్ కాంట్రవర్సీగా మారింది. ప్రభాస్ మరీ ఏజ్డ్ గా కనిపించాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీని నుంచి ఎప్పుడు బయటపడి డార్లింగ్ స్మార్ట్ గా కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రభాస్ రోజు రోజుకి ముదిరిపోతున్నాడు. ఇలాంటి టైంలో రాజాసాబ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ కంటే మహేష్ 4 ఏళ్లే పెద్దోడు. 48 ఏళ్ల వయసులో 28 ఏళ్ల కుర్రాడిలా ఫిజిక్ ఫేస్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రభాస్ కు చెప్పేవాళ్లు లేరా లేదంటే వినడం లేదో కానీ 44 ఏళ్ల ప్రభాస్ ఫేస్ లో కళ తప్పింది. ఈ కామెంట్స్ కు రాజాసాబ్ తో సమాధానమిచ్చాడు. తనని తాను అద్దంలో చూసుకున్న డార్లింగ్ దిష్టి తీసుకున్నాడు. సలార్, కల్కిల్లో రగ్డ్ లుక్ తో కనిపించిన ప్రభాస్ రాజాసాబ్ గా కాస్త బెటర్ అనిపించాడు. సలార్ లోను ఏజ్డ్ గా కనిపించిన ఆ క్యారెక్టర్ కు అదే కరెక్ట్ అని ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. ప్రతి సీన్ లో ప్రతి షాట్ లో ప్రశాంత్ ఎలివేషన్ తో మాయ చేయడంతో ఫేస్ గురించి పట్టించుకోలేదు. ఇక కల్కిలోనూ ఇదే లుక్ మెయింటైన్ చేసిన క్లైమాక్స్ లో కర్ణాగా కనిపించి మెస్మరైజ్ చేశాడు. దీంతో అప్పటి వరకు కనిపించిన ప్రభాస్ ను మర్చిపోయారు ఆడియన్స్. రాజాసాబ్ గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. క్రిస్మస్ కు లేదంటే సంక్రాంతికి వస్తుందనుకున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి వస్తున్నాడు. 2 ఏళ్లుగా పెద్ద హీరో లేక అల్లాడిపోయిన సమ్మర్ రాజాసాబ్ తో ఊపిరి పీల్చుకోనుంది. మారుతి తనకు కలిసొచ్చిన జానర్ నే ఎంచుకున్నాడు. భలే భలే మగాడి ఓయ్, ప్రతిరోజు పండుగే, మహానుభావుడుతో కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి హర్రర్ ఎంటర్టైనర్ ను టచ్ చేసి ప్రేమ కథా చిత్రంతో హిట్ కొట్టాడు. మరోసారి ఇదే జోనర్ తో వస్తూ రొమాన్స్ ను యాడ్ చేశాడు. అందుకే హర్రర్ రొమాంటిక్ కామెడీ అంటూ కొత్త జోనర్ ను ఇంట్రడ్యూస్ చేశాడు మారుతి. ఇందులో 3 హీరోయిన్స్ నిధి అగర్వాల్, సిద్ధి కుమార్, మాళవిక మోహన్ నటిస్తున్నా ఇంకా అనౌన్స్ చేయలేదు. మాస్టర్ హీరోయిన్ మాళవికకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. మిరపకాయ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి హరీష్ చెప్పిన సమాధానం షాక్ ఇచ్చింది. మిస్టర్ బచ్చన్ ను మిరపకాయతో పోల్చి ఏం చెప్పాడు? వాజ్ ది స్టోరీ. సినిమా నుంచి ఫస్ట్ టైం గ్లిమ్స్ రిలీజ్ చేస్తే దానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ వీడియోకు షోరీల్ అన్న పేరు పెట్టి రిలీజ్ చేశారు. మాటలు లేకుండా ఓన్లీ యాక్షన్ లా సాగింది. మాస్ రాజా నుంచి డైలాగ్ లేకపోవడంతో అప్సెట్ అయిన ఫ్యాన్స్ కు టీజర్ లో డైలాగ్ హరీష్ మార్క్ డైలాగ్ లా ఆకట్టుకుంది. హరీష్ శంకర్ కెరియర్ షాక్ అనే సినిమాతో మొదలైంది. సినిమా ఫ్లాప్ అయినా మరో ఛాన్స్ ఇస్తే మిరపకాయతో మాస్ రాజాకు హిట్ ఇచ్చాడు హరీష్. మళ్లీ చాలా కాలానికి ఈ హిట్ కాంబో రిపీట్ అయింది. మిరపకాయతో పోలిస్తే ఎలా ఉంటుందని అడిగితే 100 రెట్లు ఎక్కువ బాగుంటుందన్నాడు హరీష్. మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లతో జతకట్టే ఛాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన 2 పాటలు టీజర్ చూస్తుంటే గ్లామర్ తో తెలుగులో సెటిల్ అయిపోవాలన్న ప్లాన్ లో ఉంది భాగ్యశ్రీ. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ మరోసారి రీమేక్ తో వస్తున్నాడు. 2018లో వచ్చిన హిందీ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందింది. హిందీలో అజయ్ దేవగన్, ఇలియానాల మధ్య లవ్ ట్రాక్ మెచ్యూర్డ్ గా ఉన్న రీమేక్ వచ్చేసరికి మాస్ రాజా స్టైల్లో మార్చేశాడు దర్శకుడు. రీమేక్ చేసి హిట్ కొట్టడంలో హరీష్ ఎక్స్పర్ట్. దబంగ్ ని మరిపించేలా గబ్బర్ సింగ్ తీశాడు. తమిళ హిట్ జిగర్తాండను గద్దలకొండ గణేష్ గా తీసి ఆకట్టుకున్న హరీష్ మరోమారు తెలుగు నేటివిటీకి, హీరో ఇమేజ్ కు తగ్గట్టు చాలా మార్పులే చేసి మిస్టర్ బచ్చన్ తీశాడేమో చూడాలి మరి. దేవరా లీకేజీ ప్రాబ్లం ను ఫేస్ చేస్తోంది. ఎంత పగడ్బందీగా షూట్ చేసినా పిక్ బయటకు వచ్చేస్తోంది. ఆ మధ్య గోవా షూటింగ్ లో స్టిల్ లీక్ అయితే లేటెస్ట్ గా సాంగ్ తీస్తున్న టైంలో తారక్ స్టిల్ ఒకటి నెట్ లో హల్చల్ చేస్తోంది. పెద్ద సినిమా అంటే ఇలాంటివి కామనేనా? చూద్దాం.
ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పై ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ తీస్తున్నారు. సెట్స్ నుంచి ఎవరో ఫోటో తీసి నెట్లో పెట్టేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ ను షేర్ చేయొద్దని, షేర్ చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని చిత్రవర్గాలు హెచ్చరించాయి. కొన్ని సినిమాలతో పోల్చుకుంటే దేవరా ఫేస్ చేసిన లీకేజీలు తక్కువే. కొన్ని సినిమాల నుంచి ఏకంగా సీన్సే బయటకు వచ్చేస్తున్నాయి. దేవరా ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కూడా ముందే నెట్లోకి వచ్చేసింది. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఈ 2 నెలల్లో ఎన్ని లీకులు వస్తాయో అన్న భయం చిత్రవర్గాల్లో లేకపోలేదు. దేవరా 2 పార్టులుగా రూపొందుతోంది. సినిమా దాదాపు పూర్తి కావస్తున్న టైంలో స్పాన్ ఉన్న కథ కావడంతో 2 పార్టులుగా తీయాలి అనుకున్నట్టు కొరటాల ప్రకటించాడు. అయితే ఇప్పట్లో సెకండ్ పార్ట్ రాదు. ప్రస్తుతం నటిస్తున్న వార్ 2 పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ జాయిన్ అవుతాడు. ఆ తర్వాతే దేవరా 2 ఉంటుంది. ఈ లెక్కన 2 ఏళ్ల తర్వాతే పార్ట్ 2 వస్తుంది. విక్రమ్ తో ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ కు భారతీయుడు 2 ఫ్లాప్ షాక్ ఇచ్చింది. భారతీయుడు 2 వచ్చిన 6 నెలలకు భారతీయుడు 3ను రిలీజ్ చేస్తున్నట్టుగా శంకర్ ప్రకటించినా ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటారా? చూసేయండి. భారతీయుడు వచ్చిన 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2ను తీసుకొస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు ఆడియన్స్. అప్పట్లో కరప్షన్పై భారతీయుడు చేసిన యుద్ధం ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళంలో కంటే తెలుగులో ఘన విజయం సాధించింది. లేటెస్ట్ కరప్షన్ను ఎలా చూపిస్తాడనుకుంటే రొటీన్గానే డీల్ చేశాడు శంకర్. దీంతో భారతీయుడు 3 రిలీజ్పై ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. సీక్వెల్ నిరాశపరచడంతో థర్డ్ పార్ట్ రిలీజ్ ఇప్పట్లో ఉండదట. గేమ్ చేంజర్తో సత్తా చాటి ఆ తర్వాత ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో శంకర్ ఉన్నాడని తెలిసింది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకపోయినా క్రిస్మస్కి వస్తుందని నిర్మాత దిల్ రాజు తెలిపాడు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇంకో 10 రోజుల షూట్ పూర్తి చేస్తే గేమ్ చేంజర్కు గుమ్మడికాయ కొట్టేయచ్చు. భారతీయుడు 2 చేసిన డ్యామేజ్ను పూడ్చుకునే పనిలో కమల్ ఉన్నాడు. అందుకే మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ను భారతీయుడు 3 కంటే ముందే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. యమ స్పీడ్గా షూటింగ్తో పాటు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. కమల్ డబ్బింగ్ చెప్తున్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయుడు 2తో నష్టపోయిన కమల్, శంకర్ మళ్లీ పరువు నిలుపుకునే ప్లాన్లో ఉన్నారు. అందుకే భారతీయుడు 3 కంటే ముందే గేమ్ చేంజర్ థగ్ లైఫ్ను రిలీజ్ చేసి శంకర్, కమల్ మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. భారతీయుడు 3కు హైప్ అనేది గేమ్ చేంజర్ థగ్ లైఫ్ రిజల్ట్ పై ఆధారపడుంది. ఆగస్టు 15th రేసులో 5 సినిమాలున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు 35 చిన్న కథ కాదు వంటి లో బడ్జెట్ సినిమాలు కూడా వస్తున్నాయి. వీటికి తోడుగా డబ్బింగ్ మూవీ తంగలాన్ కూడా రేసులో ఉంది. ఈ 5 ఒక్క సినిమా ఆగస్టు 15న కాకుండా 16న వస్తోంది. అదేంటో చూద్దాం. ఆగస్టు 15న రిలీజ్ అంటూ డబుల్ స్మార్ట్ 2 నెలల క్రితమే డేట్ ఫిక్స్ చేసుకుంది. లాంగ్ వీకెండ్ రావడంతో చిన్న చిత్రాలు 35 చిన్న కథ కాదుకు కూడా చోటు దక్కింది. అయితే ఉన్నట్టుండి మిస్టర్ బచ్చన్, తంగలాన్ కూడా రేసులో దిగాయి. కాంపిటీషన్ భారీగా ఉన్న పెద్ద సినిమా ఒక్కటి తగ్గలేదు. దీంతో చిన్న చిత్రాలే వెనక్కి తగ్గాయి. నివేదా థామస్ లీడ్ రోల్ పోషించిన 35 చిన్న కథ కాదు వస్తుందా రాదో క్లారిటీ లేదు. ఆ మధ్య ప్రమోషన్తో ఊపు తీసుకొచ్చినా ప్రస్తుతం ఆ జోరు కనిపించడం లేదు. ఇక అయితే కథపై ఉన్న నమ్మకంతో వస్తున్నామంటున్నారు. అయితే ఆగస్టు 15న కాకుండా 16న రిలీజ్ చేస్తూ ముందు రోజు ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆగస్టు 15 రేసులో 2 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. డబుల్ స్మార్ట్ తో పాటు తంగలాన్ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. టీజర్ తో మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ కు తెరలేపితే డబుల్ స్మార్ట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు హైప్ ని తీసుకొచ్చాయి. తంగలాన్ ప్రమోషన్స్ లోకి ఎప్పుడు అడుగు పెడుతుందో చూడాలి మరి. స్కంద సెట్స్ పై ఉన్నప్పుడే డబుల్ స్మార్ట్ స్టార్ట్ అయింది. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ నటించే సినిమా ఏంటి? 2 దర్శకుల పేర్లు వినిపించగా ఒక డైరెక్టర్ గా హరీష్ శంకర్ కన్ఫర్మ్ అయ్యాడు. మిస్టర్ బచ్చన్ టీజర్ ఈవెంట్ లో దర్శకుడే స్వయంగా అనౌన్స్ చేశాడు. మరి రామ్ ను డైరెక్ట్ చేసే మరో దర్శకుడు ఎవరో ఇప్పుడు చూద్దాం. రామ్ హీరోగా పరిచయమై 18 ఏళ్లైంది. చేసింది 20 సినిమాలే. అంటే ఏడాదికి 1 సినిమా మాత్రమే చేశాడు. యంగ్ హీరోలో రామ్ కెరీర్ డెడ్ స్లోగా సాగింది. యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఇన్నాళ్లకు చేసిన తప్పు తెలుసుకుని స్పీడ్ పెంచి 2 సినిమాలు ఓకే చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఫైనల్ అయింది. హరీష్ నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో ఉండదని తేలిపోయింది. ప్రెజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ 3 నెలల తర్వాత డేట్స్ ఇస్తానని చెప్పినా ముందుగా సగంలో ఆగిపోయిన ఓజీ, హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడు.
10 రోజుల షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఉస్తాద్ జోలికి వెళ్లే అవకాశమే లేదు. ప్రెజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో 2 నెలల పాటు ఉస్తాద్కు డేట్స్ ఇవ్వడం డౌటే. దీంతో హరీష్ మిస్టర్ బచ్చన్ తర్వాత రామ్తో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ మరో మూవీ అనౌన్స్ చేయకపోయినా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ చెప్పిన లైన్ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మొత్తానికి రామ్ కూడా బిజీ అయిపోతున్నాడు. ఏడాదికో సినిమా చేసే ఈ కుర్రా హీరో మనసు మార్చుకుని సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకునే పనిలో ఉన్నాడు. 18 ఏళ్ల కెరియర్లో చేయలేని ఈ పనిని 35 ఏళ్లు దాటిన తర్వాత చేస్తున్నాడు.